పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీ సంస్థకు మున్సిపల్ శాఖ భారీ జరిమానా విధించింది. ఎన్టీపీసీ టౌన్షిప్ లో 6 చోట్ల అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ఎన్టీపీసీకి 99,28 లక్షల జరిమానా విధించినట్లు మున్సిపల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీ సంస్థకు మున్సిపల్ శాఖ భారీ జరిమానా విధించింది. ఎన్టీపీసీ టౌన్షిప్ లో 6 చోట్ల అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ఎన్టీపీసీకి 99,28 లక్షల జరిమానా విధించినట్లు మున్సిపల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని, మొత్తం 6 చోట్ల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా ఎన్టీపీసీలో 6 చోట్ల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ అనేక సార్లు హెచ్చరించి నోటీసులు పంపించినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా 99,28 లక్షల రూపాయల జరిమానాను ఎన్టీపీసీకి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అడిషనల్ కలెక్టర్ ఈ ఉత్తర్వులను ఆమె పేరు మీద అరుణశ్రీ జారీ చేశారు. సో మొత్తంగా ఎన్టీపీసీ యాజమాన్యం అంటే మరోసారి ఈ జరిమానా చెల్లించకపోయినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిక అంటే ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించింది. మరోవైపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు కానీ నాలాల కబ్జాలు కానీ ఎవరైనా ఖచ్చితంగా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తానికి ఎన్టీపీసీ యాజమాన్యానికి 99,28 లక్షల జరిమానా విధించడం అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.